హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి చేస్తారు? మెసేజ్ చేయగలరు. ఒక ఆవిడ అయితే ముత్తు లక్ష్మి అట, ఆమె తమిళనాడు నుంచి చేసింది మెసేజ్ అయితే. థ్యాంక్స్ అండి ముత్తు లక్ష్మి గారు మెసేజ్ చేసినందుకైతే. ఇట్స్ సండే అని నిమ్మలంగా చేస్తున్నా, లేకపోతే చేయను నేనైతే నైట్లో. ఎందుకంటే కొంచెం పని ఉంటుంది, మళ్ళీ పొద్దున పనికి పోవాలనేది కొంచెం ఆడటంతో కొంచెం పొద్దున్నే వండుకుంటాను నేనైతే. పొద్దున 9 గంటల నుంచి మళ్ళీ నైట్ 7 గంటల దాకా పనికి అయితే వెళ్ళొస్తాం. మాకు ఇక్కడ దగ్గరనే ఉంది. ఈ బిల్డింగ్కు పక్క పంటే పక్క పంటే ఒక 5 నిమిషాలు వస్తాండి అంతే. నేను చేసే పని అయితే దగ్గరనే ఉన్నది. లంచ్ టైం అయితే మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్ చేసి వెళ్తాను. ఇక సండే చుట్టి కదా అని ఇవాళ నిమ్మలంగా లైవ్ అయితే చేస్తున్నా. ఎంతమంది వచ్చారు, ఎంతమంది మెసేజ్ చేస్తున్నారు చూద్దామని పెట్టిన లైవ్. కానీ మెసేజ్ అయితే ఇద్దరు చేసారు, కానీ కొంతమంది అయితే చూసి అయితే వెళ్ళిపోతురు. మనకు తెలిసిన వాళ్ళు అయితేనే అట్లా చేస్తారు, కానీ తెలియని వాళ్ళు అయితే మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసేటోళ్ళు ఎవరు లేరు. హాయ్ అండి, బాగున్నారా? చూసిన వాళ్ళకు హాయ్, బాగున్నారా? ఎక్కడి నుంచి చేస్తారు? ఏ ఊరు మీది? డిన్నర్ అయిందా అండి? డిన్నర్లోకి ఏం తీసుకున్నారు? సాటర్డే అంటే పప్పుచారు ఉంటుంది కావచ్చు అందరి ఇళ్ళలో. పప్పుచారు సాటర్డే, శనివారం రోజు ఫేమస్ కదా. శనివారం ఒక్క పొద్దులు ఉంటారు చాలామంది. పొద్దులు లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు పప్పుచారు శనివారం రోజు వేస్తారు, నాకు తెలిసిన మట్టుకైతే. మీది కూడా అదేనా, పప్పుచారేనా? అనుకోండి. లైక్ ఇచ్చారు, ఎవరిచ్చారు అబ్బా లైక్? ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్. లైక్ ఇచ్చిన వాళ్ళకైతే. చీకటైంది. హాయ్ అండి, చూసిన వాళ్ళకైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? డిన్నర్ అయిందండి? లైట్ బంద్ చేసిన అండి, కొంచెం లైట్ ఉంటే గరం అవుతుంది అనేసి లైట్ బంద్ చేసిన. మాకు విపరీతంగా ఇక్కడైతే ఉడకపోస్తుందండి మాకైతే. కొంచెం లైట్ బంద్ చేస్తేనే చల్లగా ఉంటుంది.